హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయబోయేది యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అండ్ కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా అనే రెండు ఇన్వర్స్ స్క్వేర్ లాస్. సో మొదటగా యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ కనుక చూసినట్లయితే, యూనివర్స్లో ఉండే ఏ ఆబ్జెక్ట్కైనా కూడా సాలిడ్, లిక్విడ్ ఆర్ గ్యాస్ ఏదో ఒక దాని కింద వస్తుంది కాబట్టి దానికి ఖచ్చితంగా ఉండేది మాస్ అన్నమాట. సో ఆ మాస్ m అనే ప్రాపర్టీ కామన్గా ఉంటుంది. అండ్ మాస్ ఉన్న ఏ రెండు బాడీస్ మధ్యలో అయినా కూడా ఒక అట్రాక్షన్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. అండ్ ఆ అట్రాక్షన్ ఫోర్స్నే గ్రావిటేషనల్ ఫోర్స్గా పిలుస్తుంటాం. ఇక యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ చెప్పేది ఏంటంటే, ఇఫ్ వి కన్సిడర్ టూ బాడీస్, ఒక దాందేమో మాస్ స్మాల్ m అని, ఇంకో దాందేమో మాస్ క్యాపిటల్ M అని గనక కన్సిడర్ చేసుకున్నట్లయితే, అండ్ ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ r అయినప్పుడు ఆ రెండింటి మధ్యలో యాక్ట్ చేసే అట్రాక్షన్ ఫోర్స్ ఎంత అంటే, దట్ అట్రాక్షన్ ఫోర్స్ అనేది ప్రోడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్ రెండింటికి కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఆబ్జెక్ట్ మాస్ కనుక చాలా హెవీగా ఉందనుకోండి, ఆ రెండింటి మధ్యలో అట్రాక్షన్ ఫోర్స్ అనేది కూడా చాలా హెవీగానే ఎక్కువగానే ఉంటుంది. అండ్ వాటి మాసెస్ కనుక తక్కువగా ఉన్నట్లయితే అట్రాక్షన్ ఫోర్స్ కూడా తక్కువగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హెవీ బాడీస్ అంటే ఎర్త్ అండ్ సన్ తీసుకున్నాం అనుకోండి. ఎర్త్ అయినా సన్ అయినా రెండు కూడా చాలా హెవీ ఆబ్జెక్ట్స్ కాబట్టి ఆ రెండింటి మధ్యలో అట్రాక్షన్ ఫోర్స్ అనేది అంతే హెవీగా ఉంటుంది. అలా కాకుండా ఒక స్మాల్ సబాటమిక్ పార్టికల్స్ లైక్ ఒక ఎలక్ట్రాన్కి ఒక ప్రోటాన్కి మధ్యలో అట్రాక్షన్ ఫోర్స్ కనుక చూస్తే, ఆ రెండింటి మధ్యలో ఉండే గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఫోర్స్ చాలా తక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే వాటి మాసెస్ అనేది చాలా తక్కువ కాబట్టి. సో మోర్ ద మాస్, మోర్ విల్ బీ ద అట్రాక్షన్ ఫోర్స్, అండ్ లెస్సర్ ద మాస్, లెస్ విల్ బీ ద అట్రాక్షన్ ఫోర్స్. సో హెన్స్ వి సే ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద మాసెస్, ఆ రెండింటి ప్రోడక్ట్కి. అండ్ ఇక ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ కనుక చూసినట్లయితే, డిస్టెన్స్ తగ్గితే ఆటోమేటిక్గా అట్రాక్షన్ ఫోర్స్ అనేది పెరుగుతుంది. అండ్ డిస్టెన్స్ కనుక రెండు దూరంగా సెపరేట్ అయితే కనుక అట్రాక్షన్ ఫోర్స్ తగ్గుతుంది. కాబట్టి దాన్ని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా చెప్పాం. అండ్ ఆ రెండింటిని కంబైన్ చేస్తూ వి సే ద యూనివర్సల్ గ్రావిటేషనల్ లా, the force of attraction between two bodies is directly proportional to product of the masses and inversely proportional to square of the distance between them anamata. You can see it in subtitles. And ఇప్పుడు ఈ ప్రపోర్షనాలిటీని ఈక్వలైజ్ చేయడానికి we introduce a constant called as g, where this g is called as the universal gravitational constant. And గుర్తుంచుకోండి, ఇది క్యాపిటల్ G వేరు, స్మాల్ g కూడా ఉంటుంది. అండ్ ఆ స్మాల్ gని యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాం. అది నెక్స్ట్ టాపిక్స్లో విల్ బి డిస్కసింగ్ అబౌట్ ఇట్. సో క్యాపిటల్ G ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్మాల్ g అనమాట. అది వేరు, ఇది వేరు. అండ్ ఈ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్ వాల్యూ, ఇట్ ఈస్ 6.67 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. ఇది SI సిస్టంలో అనమాట. దిస్ ఈజ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ లా. ఇక ఈ యూనివర్సల్ గ్రావిటేషనల్ లా అనేది గనక మనం చార్జ్డ్ పార్టికల్స్, అవి ఎలక్ట్రాన్స్ కావచ్చు, ప్రోటాన్స్ కావచ్చు, వాటికి గనక కన్సిడరేషన్లోకి తీసుకుంటే, ఈ అట్రాక్షన్ ఫోర్స్ కన్నా కూడా చాలా హెవీగా యాక్ట్ చేసే వేరే ఒక ఫోర్స్ చార్జ్డ్ పార్టికల్స్ మధ్యలో ఉంటుందన్నమాట. సో ఆ చార్జ్డ్ పార్టికల్స్ మధ్యలో ఉండే ఫోర్స్నే మనం ఎలక్ట్రికల్ ఫోర్స్ అని పిలుస్తూ ఉంటాం. సో దట్ ఎలక్ట్రికల్ ఫోర్స్ అనేది దట్ మే బీ అన్ అట్రాక్టివ్ ఫోర్స్ ఆర్ దట్ మే బీ ఎ రిపల్సివ్ ఫోర్స్. ఒకవేళ చార్జ్డ్ పార్టికల్స్ కనుక రెండు ప్రోటాన్సే కానీ, అంటే పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్, లేక రెండు ఎలక్ట్రాన్సే కానీ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అయినట్లయితే, ఆ రెండింటి మధ్యలో రిపల్షన్ ఫోర్స్ యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఫిగర్లో చూపించిన ఈ విధంగా అనమాట. సో లైక్ చార్జెస్ ఆల్వేస్ రిపల్ ఈచ్ అదర్, వేరాజ్ అన్లైక్ చార్జెస్, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ కలిసినట్లయితే ఆ రెండింటి మధ్యలో ఎప్పుడు పాజిటివ్ వైపు నుండి నెగిటివ్ వైపుగా అట్రాక్షన్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా అనమాట. అన్లైక్ చార్జెస్ ఆల్వేస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఇక ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ రెండింటి మధ్యలో ఎంత ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది? అండ్ ఇదే కూలుంబ్ అనే ఒక ఫిజికిస్ట్
లేట్ 18th సెంచరీలో ఈ మధ్యలో ఉండే అట్రాక్షన్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్ ఎంత అనే దానికి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ని డిరైవ్ చేశాడనమాట. దీన్ని అర్థం చేసుకోవడానికి లెట్ us కన్సిడర్ టూ అపోజిట్లీ చార్జ్డ్ పార్టికల్స్, రెండు వేరు చార్జ్డ్ పార్టికల్స్, ఒకటి పాజిటివ్ ఇంకొకటి ఏమో నెగిటివ్ అనుకుందాము. సో స్మాల్ క్యూ అండ్ క్యాపిటల్ క్యూతో రిప్రజెంట్ చేశాను. ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ కాబట్టి ఆ రెండింటి మధ్యలో న్యాచురల్గా ఉండేది అట్రాక్షన్ ఫోర్స్. ఇప్పుడు అట్రాక్షన్ ఫోర్స్ అండ్ దే ఆర్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ ఆర్. ఇప్పుడు ఫోర్స్ ఎంత అంటే ఇది కూడా యూనివర్సల్ గ్రావిటేషనల్ లా లాగానే ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద చార్జెస్. సో ఛార్జ్ ఎంత ఎక్కువగా ఉంటే అట్రాక్షన్ ఫోర్స్ అంత ఎక్కువగా ఉంటుంది. అండ్ ఛార్జ్ ఎంత అనేది వీ కెన్ ఫైండ్ ఇట్ అవుట్ బై దిస్ ఫార్ములా. ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఈ, క్యూ ఈక్వల్ టు ఎన్ ఈ అనమాట, వేర్ ఎన్ ఈజ్ ద నంబర్ ఆఫ్ పార్టికల్స్. అవి ఎలక్ట్రాన్స్ కావచ్చు లేక ప్రోటాన్స్ కావచ్చు. సో నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఈజ్ ఎన్ అండ్ ఈ ఈజ్ ద ఛార్జ్ ఆఫ్ ఇట్, 1.6 into 10 to the power minus 19 కూలమ్స్. ఇక వాటి మధ్యలో డిస్టెన్స్ తగ్గితే అట్రాక్షన్ ఫోర్స్ పెరుగుతుంది అండ్ డిస్టెన్స్ పెరిగితే అట్రాక్షన్ ఫోర్స్ తగ్గుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్ అన్నాం. ఈ రెండింటిని కంబైన్ చేస్తూ ఎఫ్ ఈస్ ప్రపోర్షనల్ టు క్యూ ఇంటూ క్యాపిటల్ క్యూ బై ఆర్ స్క్వేర్. దాన్నే వి సెడ్ ఇట్ యాజ్ the force of attraction or repulsion between two charged bodies is directly proportional to product of the charges and inversely proportional to square of the distance between them. ఇక్కడ చెప్పిన ఈ ప్రపోర్షనాలిటీని ఈక్వేట్ చేయడం కోసమని we introduce a constant term called as k, f equal to k into q into capital Q by r square. So where k is 1 by 4 pi epsilon naught, which is equal to 9 into 10 power 9 Newton meter square per coulomb square. ఇది SI సిస్టంలో యూనిట్. ఇక ఈ 1 by 4 pi epsilon naught ఇక్కడ చెప్పిన పై ఈజ్ నథింగ్ బట్ సేమ్ మ్యాథమెటికల్ కాన్స్టాంట్ పై 22/7 ఆర్ 3.14. బట్ ఎప్సిలాన్ నాట్ ఏంటంటే ఇది పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అని పిలుస్తూ ఉంటాం. అండ్ ఈ పర్మిటివిటీ అనేది ఒక వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ టాపిక్స్. యాక్చువల్లీ పర్మిటివిటీని డిఫైన్ చేసేది ఏంటంటే రెండు చార్జ్డ్ పార్టికల్స్, ఇక్కడ చెప్పినట్టు రెండు చార్జ్డ్ పార్టికల్స్ ఒక మీడియంలో, అది ఎయిర్ కావచ్చు వాటర్ కావచ్చు, డిఫరెంట్ మీడియంస్లో పెట్టినప్పుడు ఆ రెండింటి మధ్యలో ఇక్కడ చూపించిన ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్ లైన్స్ అనేవి అన్ని మీడియంలలోనూ ఒకే విధంగా ఉండవు. సో అది ఎయిర్లో ఒక రకంగా ఉంటే వాటర్లో ఇంకో రకంగా ఉండొచ్చు, వ్యాక్యూమ్లో ఇంకో రకంగా ఉండొచ్చు. సో సమ్ మీడియంస్ అనేవి, కొన్ని మీడియంస్ ఏమో దే మే బి వెరీ గుడ్ ఇన్ అలోయింగ్ దీస్ లైన్స్, ఈ లైన్స్ అలో చేయడంలో అవి చాలా మంచిగా ఉండొచ్చు. కొన్నేమో దే మే బి వెరీ వీక్. సో అవి ఎంత మట్టికి అవి అలో చేస్తున్నాయి అనే దానికి ఒక మ్యాథమెటికల్ మెజర్మెంటే పర్మిటివిటీ అన్నమాట. అందుకే పర్మిటివిటీ ఈజ్ ద మెజర్మెంట్ ఫర్ ద ఎబిలిటీ ఆఫ్ మీడియం టు అలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. అండ్ ఈ పర్మిటివిటీ అనేది ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఫ్రీ స్పేస్ లేదా వ్యాక్యూమ్ అయినట్లయితే దాన్ని ఎప్సిలాన్ నాట్తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ దాని వాల్యూ వచ్చేసి ఇది 8.85 into 10 power minus 12 కూలమ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. ఇక వేరే ఏదైనా ఫ్రీ స్పేస్ ఆర్ వ్యాక్యూమ్ కాకుండా వేరే మీడియంస్ అయితే దాన్ని ఎప్సిలాన్తో రిప్రజెంట్ చేస్తుంటాం. ఎప్సిలాన్ ఈజ్ పర్మిటివిటీ ఆఫ్ ద మీడియం. సో ఏదైనా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మీడియంలో గనక చార్జ్ పార్టికల్స్ ప్లేస్ చేసినట్లయితే అలాంటి కేసులో అట్రాక్షన్ ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు 1 by 4 pi epsilon into q into capital Q by r square అనమాట. సో ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్నే డైఎలక్ట్రిక్ ప్రాపర్టీస్లో యూజ్ చేసే ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అనమాట. సో దట్స్ ఆల్ and thank you very much, and for more videos on physics please subscribe to my channel. Thank you.